పద్మశాలి సోదరులకు సోదరిమలకు మరొకసారి మొన్న జరిగిన ఎలక్షన్లో మా దత్తన్న గారికి గెలిపించినందుకు, వాళ్ళ టీంను గెలిపించినందుకు ఆయన తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీ అధ్యక్షుడు నాకు చాలా మిత్రుడు. నా సదాశివనగర్లో తహసీల్దార్ చేసినప్పటి నుంచి నాకు పరిచయమైన, మీరు ఇప్పుడిప్పుడు పరిచయమైన కానీ నాకు చాలా ఓల్డ్ మిత్రుడు. నాకు అందు గురించి ఒక మంచి వ్యక్తికి మీరు గెలిపించుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో డెఫినెట్గా పద్మశాలి సోదరులకు వట్టి సంఘమే కాకుండా ఆ సంఘం ద్వారా, ఆ బిల్డింగ్ ద్వారా వివిధ పద్మశాలీస్ వాళ్ళకు విద్యలు కానీ, లేకుంటే వాళ్ళకు ఆర్థిక సాయం చేసి రకాలు కానీ, పిల్లలకు వాళ్ళకు మ్యారేజ్లో కానీ అన్ని రంగాల్లో ఆదుకోవాలి. వట్టి పెళ్ళి సంఘంలో భవనం కట్టుకుంటే కాదు, అంటే దాంట్లో వెల్ఫేర్ జరగాల. మరి నాకు పూర్తి నమ్మకం ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు వచ్చేదాన్ని దానికి మరి మా పిసిసి ప్రెసిడెంట్ అంత బిజీగా ఉన్న తర్వాత కూడా ఆయన ఈ కార్యక్రమంలో వచ్చి మీ నూతన కమిటీకి ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చినందుకు, అలాగే మన లోకల్ శాసనసభ్యులు మిత్రులు ధన్పాల్ గారు, అలాగే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, అలాగే మా రూరల్ ఎమ్మెల్యే అయిన పెద్దలు భూపతి రెడ్డి గారు, మరియు ఇక పెద్దలు నరసింహన్న ఇప్పుడు రాగానే అంటున్నాడు, మర్చిపోయిన సభ్యులు అంటున్నాడు. నీకెట్లా మరుస్తామన్నా? బహుశా 80 ఇయర్స్కి 86, 85 ఈయన ఉన్నాడు. మా దగ్గర ఎడారాజు సాబని ఉన్నాడు. వీళ్ళే పని నడుపుకుంటూ పోతారు. ఇప్పుడు ఏమవుతుందో కానీ తెలియదు. ఆ జమాన్లో సింగిల్గా హైదరాబాద్ టు నిజామాబాద్ టు హైదరాబాద్ నడిపించేవాళ్ళు. అలాగే మా నూడా చైర్మన్ కేశవైన గారు, రత్నాకర్ గారు, తాయరని నందాన్ గారు, మరియు ముఖ్యంగా పద్మశాలీకు సంబంధించిన మిత్రుడు, విదేశాల్లో చదువుకొని వచ్చి ఒకసారి ఎమ్మెల్యే, మరి ఇప్పుడు చైర్మన్గా ఉన్న అనిల్ హీరావత్ గారు, మరి ఇక్కడ లైన్గా ఉన్న వాళ్ళకు అందరి పేరు చెప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ పద్మశాలి సంఘం సోదరులకు వాళ్ళను ప్రోత్సహించి ఆ కార్యక్రమాల్లో నూతన కమిటీకి ఆశీర్వాదం ఇచ్చి మీ అభివృద్ధి పనిలో ఉంటానని చెప్తూ, మీరు ఏది కట్టుకున్నా ఒక లైన్ కావాలంటే ఇప్పుడే మహేష్ గౌడ్ గారు మా అధ్యక్షుల వారు ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి దాని ప్రకారంగా ఈరోజే కలెక్టర్ గారికి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడినాం. ఒకవేళ లైన్ ఉంటే సంఘం కట్టుకోవాలంటే మ్యాక్సిమంగా నాకున్న మహేష్ గారికి ఉన్న ఫండ్కి మీకు మ్యాక్సిమం పైసలు ఇప్పించి మీ బిల్డింగ్కు సహకరిస్తానని కూడా మనవి చేసి ఎక్కువ మాట్లాడాలా, ఎక్కువ పని చేయాలా. मैं तो कम बात करता हूँ, काम ज़्यादा होना और वेलफेयर होना। गरीबों के लिए काम करो, गरीब पद्मशाली के लिए उनके लिए काम करो. यही నిజామాబాద్లోనే కాదు, మన చుట్టుపక్కల మొగ్గులు వాళ్ళు అయిపోయి వేరే ఉన్నాయి. సిరిసిల్ల కానీ, మా దగ్గర కామారెడ్డి గోల్కొండ కానీ చాలామంది ఉన్నారు. నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చినారు చాలామంది. మన మార్కండ టెంపుల్కు 1 ఎకరం ల్యాండ్ అలాట్ చేసినారు. 1 ఎకరం ల్యాండ్ బహుశా కామారెడ్డిలో చాలా మార్కండ టెంపుల్ జిतना बड़ा है देखे, చాలా పెద్దది. దానికి ఆర్థిక సాయం చేసిన, లైట్ ఇచ్చిన, ఆ టెంపుల్కి కావాల్సిన అన్నీ కూడా చేసి న్యాయవాది స్కీమ్ కూడా పుజారికి కూడా పెట్టేసాం. అన్ని కార్యక్రమాలు అక్కడ కూడా చేయించిన. మరి మీరు కూడా ఏ కార్యక్రమాలు ఉండాలి, నా తరఫు నుంచి నా సొంతంగా, పార్టీగా, గవర్నమెంట్గా అన్ని విధంగా మీకు ఉంటానని చెప్పు సెలవు తీసుకుంటాను.